నమస్తే అండి. మనం చూస్తున్నది ప్రసిద్ధి చెందిన అలంకారమైన సువాసన పువ్వులు గల ఆకర్షణీయమైన మధుమాలతి పూలతీగ మొక్క. ఇది మనకు చాలా చోట్ల ఇళ్ల ముందు, పొలాల గట్ల దగ్గర మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఈ పూల తీగను చాలా చోట్ల మధుమాలతి, రాధా మనోహరం అని, ఎర్ర జాస్మిను, రంగుమల్లి అని అనేక పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. ఈ మధుమతి పూల మొక్క ఎక్కువగా ఉష్ణ ప్రాంతాలలో, మెట్ట ప్రాంతాలలో తక్కువ నీరున్న బాగా పెరుగుద్ది. ఇది ఎక్కువగా లోతైన వేర్లను కలిగి ఉంటుంది. చాలా గట్టిగా భూమిలోకల్లా ఈ ఏర్లు చొచ్చుకొని ఉంటాయి. బలంగా ఉంటుంది ఈ చెట్టు. ఈ పూల తీగ మన ఇంటి ముందు పెంచితే చాలా అందంగా కనిపిస్తుంది. చూసేదానికి ఇంటి ముందు చాలా అందంగా ఉంటుంది. ఇది గాలిలోని చెడు కాలుష్యాన్ని శుద్ధి చేయడంలో ఎంతో సహాయపడుతుంది. మనకు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. పూల తీగల్లో త్వరగా పెరిగే సువాసన గల పూల తీగ ఈ రాధా మనోహర్ చెట్టు. అతి త్వరగా పెరుగుతుంది. దీని పూలు చాలా పొడవుగా, గొట్టలాగా సున్నితంగా అందంగా ఉంటాయి. చూడండి, అవి పొడవుగా రకరకాల రంగుల్లో చూసేదానికి చాలా అందంగా ఉంటాయి. ఈ మధుమాలతి చెట్టు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచి మన శరీరంలోని ఇన్ఫెక్షన్ల నుండి మనలను కాపాడుతుంది. ఆయుర్వేద పరంగా, ఆరోగ్యపరంగా చాలా బాగా పనిచేస్తుంది. అందంగా కూడా ఉంటుంది ఈ చెట్టు. దీని ఆకులు తామర, సోరియాసిస్ మరియు చర్మ వ్యాధులను, వాపులను తగ్గిస్తుంది. అంత బాగా పనిచేస్తుంది. ఈ మధుమాల చెట్టు ఆకులు, పూలను దంచి కొద్దిగా వెచ్చజేసి కట్టుగా కడితే కీళ్ళ నొప్పులు, వాపులు ఉన్న చోట త్వరగా తగ్గిపోతాయి. ఇలాంటి అందమైన పూల తీగ మొక్కలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి అందమైన ఆరోగ్యమైన పూల తీగ మొక్కను మీ ఇంటి ముందు పెంచుకొని ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.